పెద్ద డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ అనే వర్డ్ కాదు కానీ వర్క్ 24/7 ఇన్వాల్వ్ అయిన ఏ డైరెక్టరు మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఇంత కూడా హాఫ్ ఏ సెకండ్ కూడా నాకు తప్పు జరగకూడదు, ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకూడదు అని చాలా పర్టికులర్గా ఉంటారు. షూటింగ్ ముందు ప్రిపరేషన్లో ఉంటారు, స్క్రిప్ట్ అదంతా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ రూమ్లోనే ఉంటారు. మీరు కూడా ఉండుంటారు, చూసుంటారు కదా దగ్గర. హౌ పర్టికులర్ ఈజ్ ప్రశాంత్ నీల్ అండి పోస్ట్ ప్రొడక్షన్లో? మీకు అది రిజల్ట్ తెలిసింది కానీ September 28th రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈరోజు December 22nd. ఎందుకు అవుతుంది? దట్ ఇట్ సెల్ఫ్ లైక్ సేస్ కదా, ఆయన అనుకున్న ఫినిషింగ్ రాకపోయి ఉండొచ్చు, ఇంకా టైం అవసరమై ఉండొచ్చు. నేను రిలీజ్ డేట్ కోసం పనిచేయాలా, సినిమా బాగా వచ్చేంత వరకు పనిచేయాలా, అది కూడా అయి ఉండొచ్చు. సో టైం లిమిట్స్ ఇవన్నీ డేట్ ఇచ్చేసాం కదా రిలీజ్ చేయాలంటే డెఫినెట్లీ అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందండి. పోస్ట్లో కొన్ని సీజీలు అనుకున్నంతగా రాకపోయి ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో అంత పుష్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే నో కాంప్రమైజ్ అనే కదా అర్థం. సో అసలు ఇలాంటి పెద్ద విజన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిదీ సినిమాలో ఒక చిన్న సెకండ్ ఒక ఫ్రేమ్ కూడా షుడెంట్ గో రాంగ్ అన్న దాంట్లోనే ఉంటారు. పర్టికులర్లీ ప్రశాంత్ నీల్ గారు అలా ఉన్నారు, నేను చూశాను అది. సార్ మీకు ఇప్పుడు ఈ ప్రెషర్ ఉంటుంది కదా, పాన్ ఇండియా మూవీ అనే ప్రెషర్, ప్రభాస్ ఇంత పెద్ద కాస్టింగ్, ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఏమన్నా ఉంటుందా? మేబీ నా బెస్ట్ 100% ఇవ్వాలి, లేకపోతే బియాండ్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చుతుందో లేదో, పాన్ ఇండియాకి నచ్చుతుందో, వరల్డ్ వైడ్ నచ్చుతుందో లేదో, ప్రతి పదము, అంత స్ట్రెస్ ఏమైనా తీసుకుంటారా మీరు? స్ట్రెస్ అంటే డెఫినెట్గా బాధ్యత ఉంటుందండి పెద్ద సినిమాలకి. చిన్న సినిమాలు ఏంటంటే, చిన్న సినిమాలు ఇన్ ద సెన్స్ బడ్జెట్లో చిన్నవని కాదు, మీడియం రేంజ్ హీరోస్కి వాళ్ళకి రాసినప్పుడు ఇంత ప్రెషర్ ఉండదు. పాట హిట్ అవుతుంది, మనకు పేరు వస్తుంది, లేదంటే వదిలేస్తారు. బట్ పెద్ద హీరోల ఫ్యాన్స్ అలా ఉండరు, పాటలు కొంచెం బాధ్యతగా రాయాల్సి ఉంటుంది. బట్ లక్కీగా నాకు ప్రభాస్ గారితో ఇది 3వ సినిమా అవ్వడం, నాకు ఆ పాన్ ఇండియా ప్రెజర్ అలవాటు అయిపోవడం, దాంతో అసలు ఎంతసేపటికి నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా షార్ట్ టర్మ్ గోల్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట. పెద్దవేవో గోల్స్ పెట్టుకుని ప్రెజర్ ఫీల్ అయ్యే బదులు ఇది కూడా ఈ పాటకే ప్రెజర్ తీసుకుందాం, ఈ పాట అయ్యేంత వరకే ప్రెజర్, ఈ పాట కరెక్ట్గా వచ్చిందా ఫినిష్ అయ్యేంత వరకు దాని మీదే ఉండి ఫినిష్ చేద్దాం, తర్వాత ఇంకో సాంగ్. ఎందుకు అనవసరంగా అన్ని పాటల టెన్షన్ ఇప్పుడే తీసుకొని, సో అది ఎప్పుడు నేను తీసుకోలేదండి. డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది, అందరికీ నచ్చాలి, అందరికీ నచ్చేలా రాయాలి. బట్ అంత ప్రెజర్లో మనం రాయలేకపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అందుకే ఆ పాట ఏంటి, దాని సిచ్యువేషన్ ఏంటి, ఈ పాటలో ఏం చెప్పాలి, అదే నా ఫోకస్. ఇప్పుడు రాధేశ్యామ్లో కూడా అదే జరిగింది. సో ఇట్స్ ఎ లవ్ స్టోరీ, మనం అందులో హీరోయిక్ సాంగ్స్ అవి రాయలేము, అలాంటి సిచ్యువేషన్స్ లేవు. అందరూ ఏమనుకుంటారు, ఇలాంటి రాయలేడేమో అనుకుంటారు. సో బట్ ఆ కథ ఏది అడిగిందో అది ఇచ్చాను నేను. సో ఈ రాతలే వాజ్ లైక్ సినిమా ముందు రిలీజ్ చాలా పెద్ద హిట్ అయింది. బట్ జనాలు ఆ పాటని ఏదో అనుకుని వేరేలా ఊహించుకున్నారు, దాంట్లో కథలన్నీ ఏవేవో అల్లేసుకున్నారు. ఇదేదో ట్రైన్ స్టోరీ అంట, టైం ట్రావెల్ అంట, సో రకరకాల రివ్యూస్ యూట్యూబ్లో కథలు ఇవన్నీ చాలా వచ్చాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మేబీ మూవీ రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. ఇది వాళ్ళు ప్రభాస్ అనగానే ఫైట్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ అది ఒక లవ్ స్టోరీకి ఎలాంటి పదాలు కావాలి, ఎలాంటి పాటలు ఉండాలి, ఇవన్నీ డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. సో మనం మీకు ఇందాక చెప్పినట్టు వీఆర్ జస్ట్ టూల్ అంతే, మమ్మల్ని యూజ్ చేసుకొని రాయిస్తారు అంతే. సో అందులో మనం 100% ఎఫర్ట్స్ పెట్టామా లేదా అన్నది నేను పర్టికులర్గా నేను అది ఫీల్ అవుతాను అనమాట. సో ఈ ప్రెజర్లు పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేమండి. సో పర్టికులర్గా ఆ పాట వరకు నా రెస్పాన్సిబిలిటీ 100% నిర్వర్తించామా లేదా అనేది చూసుకుంటాను అనమాట. కాస్టింగ్ కూడా సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్. అవునండి, అంటే ఇలాంటి పాన్ ఇండియా మూవీస్కి డెఫినెట్లీ అవసరం కదండి. ఇప్పుడు మలయాళంలో చూడాలి అంటే వాళ్ళకంటూ ఎవరో ఒకరు తెలిసిన యాక్టర్ ఉండాలి. సో అలా పృథ్వీరాజ్ గారు, తమిళ్లో తెలిసిన వాళ్ళు ఉండాలి. సో అలా ఈ పాన్ ఇండియా అనేది మనం ముందు కూడా చేసాం, అప్పుడు పాన్ ఇండియా అనే పేరు లేదు అంతే. మీరు శంకర్ గారు మణిరత్నం లాంటి మూవీస్ చూస్తే అందులో కూడా క్యాస్ట్ అంతా అన్నీ బాలీవుడ్ నుంచి ఉండేది, తెలుగు నుంచి ఉండేది, తమిళ నుంచి ఉండేది. సో ఇప్పుడు అదే జరుగుతుందంట, అందరికీ ఎక్కువ రీచ్ అవ్వడం కోసం అంతే క్యాస్ట్, పెద్ద క్యాస్ట్ అవసరం ఉంటుంది.
సార్ మీరు షూట్లో ఉన్నప్పుడు ప్రభాస్ గారిని కూడా చూసుంటారు కదా షూట్ టైంలో లేదండి, లేరా మీరు ప్రభాస్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. లేదా ఓకే. వెళ్ళలేదు. అండ్ మోస్ట్లీ ప్రభాస్ గారికి ఈ హిట్ ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్న హిట్ అనమాట. ఈసారి ప్రభాస్ మొన్న జస్ట్ ఇంటర్వ్యూలో విజువల్స్ వస్తేనే కింద మీమ్స్ వచ్చేసాయి. ఏమనంటే ఇన్ని రోజులు ఈ అందం ఎక్కడ దాచిపెట్టావయ్యా